పార్వతి అండి, చింతాడ పార్వతి, విజయవాడ వన్ టౌను. మరి ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వం నాయకత్వం కలిసి చేస్తున్న పని ఏంటంటే, ముగ్గురం కలిస్తే ఒకే మాట మీద ఉండొచ్చని గెలిచారు, ఒకే మాట మీద ఉన్నారు. ఎతటి వాడిని ఓడించి మీరు గెలిచారు, బాగుంది కాదనలా. మీరు ఇచ్చిన వాగ్దానాల్లో చూపించిన మంచితనం ఇప్పుడు లేదు, ఎందుకు మారిపోతూ ఉంది. ఒక పేదింటి మహిళ కరెంట్ రీఛార్జ్ చేయగలిగిన స్థితిలో ఉందా? ఒక ఆడది మొగుడు మీరు పెట్టిన తాగుడు తాగి సారాయి వల్ల, బ్రాందీ వల్ల బాగుపడిన మీ కుటుంబాలు, మీ ప్రభుత్వాలు బాగుపడేది మీరు, ప్రాణాలు కోల్పోయేది, పసుపు కుంకాలు పోగొట్టుకునేది పేదింటి మహిళ. మరొక ఇద్దరు బిడ్డలను కానీ వాడు పోతున్నాడు తాగి ఏదో రోగం వచ్చి పోయినప్పుడు ఆ మహిళ ఆ గుడిసెలో ఇద్దరు పిల్లల్ని వేసుకుని అది పని చేసుకుని ఇంటికి వచ్చి దీపం వెలిగించుకోవాలి. రీఛార్జ్కి డబ్బులు ఉంటాయా? తినటానికి లేని మహిళ రీఛార్జ్ చేయగలుగుద్దా? మరి బంగారు కుటుంబాలు చేస్తాను 15 లక్షల మందిని, 15 లక్షల మంది కుటుంబాలని మన చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. నేను విన్నాను అది ఇచ్చారు, బాగుంది, చెయ్యండి, తప్పు లేదు. ఎంతమందిని బాగు చేసినా తప్పు లేదు. కానీ ఇలాంటి పేదవాళ్ళ కోసం కరెంటు విషయంలో ఆలోచించండి. అది మేము కోరుకున్నటువంటి విధానం. ఆ మార్పు తెస్తే బాగుంటుందని నేను నా మాటగా చెప్తున్నానండి.